Ctrl+B ప్రెస్ చేస్తే ఇక్కడ కట్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి ఇక్కడ కట్ చేసి ఈ పార్ట్‌ని నేను డిలీట్ చేసేస్తాను. సో, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వీడియోని కట్ చేస్తామన్నమాట. స్ప్లిట్ చేస్తాము. సో, ఇక్కడ ఈ వీడియో ఇప్పుడు అనుకోండి సపోజ్ ఇక్కడ కట్ చేశాను. ఇంకా ఇదే విధంగా ఏం చేస్తామంటే మనము అన్ని పార్ట్స్‌ని కట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా మనము వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న ఆడియోని మనము కరెక్ట్‌గా చేసుకుంటామన్నమాట. సో, ఇప్పుడు ఆడియో చూడండి. సో లాస్ట్ చాలా వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి చేయడం జరిగింది. సో, విన్నారు గదా! ఇక్కడ వెనకాల బజ్ వాయిస్ గానీ, లేకపోతే వెహికల్స్ వెళ్తున్న సౌండ్ గానీ ఉందన్నమాట. సో, ఫిల్మోరా 14లో మనకి ఒక ఏఐ ఆప్షన్ అయితే ఉందండి. అదే మనకి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ రిమూవ్ చేయడానికి ఒక ఏఐ ఆప్షన్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ వీడియోలో మనకి ఆడియోలో ఏదైతే డిస్టర్బెన్స్ ఉంటుందో దాన్ని మనం తగ్గించేయొచ్చనమాట. సో, ఇక్కడ విన్నారు గదా! ట్రాఫిక్ సౌండ్ అంతా వస్తుంది. ఇంకా బజ్ అనే సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి. చాలా వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి చేయడం జరిగింది. ఆ వీడియోస్‌లో సో, చూసారు కదా! ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని తగ్గించాలంటే ముందుగా మనం వీడియోస్ మొత్తాన్ని కట్ చేసే ముందే ఏం చేస్తామంటే ఈ ఆడియోని సరి చేసుకుంటాం. సరి చేసుకోవడానికి ఏం లేదండి. జస్ట్ మనము ఇక్కడ ఆడియో మీదకొస్తాం. ఇక్కడ ఈ దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. ఇంకా ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇక్కడ చేయొచ్చనమాట. ఆడియో ఇంకా వీడియోకి సంబంధించి 2 ప్యానెల్స్ అయితే ఇదన్నమాట. ఈ రెండిట్లో యూజ్ చేసి మనము ఇక్కడ ఆడియో, వీడియోలో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎఫెక్ట్స్ ఇవ్వాలన్నా, లేకపోతే వాయిస్ చేంజ్ చేయాలంటే ఇటువంటి వాటిని చేయాలంటే మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ముందుగా మనము ఇక్కడ చూడండి ఆడియోలోకి వచ్చాము. దాని తర్వాత కాస్త డౌన్‌కి వచ్చామంటే ఇక్కడ ఏఐ వాయిస్ ఎన్హాన్సర్ అనేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసామంటే ఇది మొత్తము వాయిస్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి. చాలా వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి చేయడం జరిగింది. సో, ఇంతకుముందు మనకి బజ్ సౌండ్ గానీ, వెనకాల ట్రాఫిక్ సౌండ్ గానీ వస్తా ఉంది వెహికల్స్ వెళ్ళేవి. కానీ ఇప్పుడు అదేమీ రావట్లేదు. ఏఐ వాయిస్ ఎన్హాన్సర్ ఆన్ చేసిన తర్వాత. సో, ఇలా చేసుకోవచ్చు. ఇంకా వాయిస్ క్లారిటీ కావాలంటే మీరు దీన్ని పెంచుకోవచ్చు కూడా. సో, ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే ఇంత చేంజెస్ చేశాను కదా! ఇప్పుడు సడన్‌గా పవర్ వెళ్ళిపోయింది, లేకపోతే షట్ డౌన్ అయిపోయింది కంప్యూటర్. అలాంటప్పుడు చేసిన చేంజెస్ అన్నీ మనకి ఎరేజ్ అయిపోకుండా మనం మధ్యలో ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ నుంచి మనము చూడండి సేవ్ ప్రాజెక్ట్. సో, ఇలా చేస్తే సేవ్ అవుతుంటుంది. సో, మాటిమాటికి ఫైల్‌లోకి వచ్చి ఇక్కడ సేవ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయకండి. Ctrl+S మనం కీబోర్డ్‌ని యూజ్ చేసి షార్ట్‌కట్ ద్వారా చేసామంటే అయిపోతుంది. Ctrl+S మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో, ఇక్కడ నుంచి